హలో గైస్ అందరికీ లవ్ యూ సో మచ్ గైస్. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ సపోర్టింగ్ ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను గైస్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి అందరికీ తెలుసు, థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఒక ఆండ్రాయిడ్ మొబైల్ని మనం ఐఫోన్లో కన్వర్ట్ చేయొచ్చు అంటే నిజంగానే కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేనైతే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, చాలామంది ఏంటంటే ఒక ఆండ్రాయిడ్ మొబైల్ని మనమైతే ఒక ఐఫోన్లో యూస్ చేయొచ్చు అనేసి చాలామంది అడిగారు. గైస్ నేనైతే క్లారిటీగా చూపిస్తాను. మీరు కూడా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ని ఐఫోన్లో అయితే యూస్ చేయొచ్చు. మీకైతే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా మొబైల్ అయితే రెడ్మీ, మీకైతే ప్రాపర్గా కనిపిస్తూ ఉంది కదా. మీరు ముందుగా ఏం చేస్తారు అంటే ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసేయండి. నేనైతే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యాప్ని అయితే మీరైతే పక్కాగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సింపుల్గా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకైతే చాలా పర్మిషన్స్ అయితే అడుగుతాయి. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరైతే పైన స్కిప్ అని కనిపిస్తూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలాంటి డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే చూసుకోవచ్చు. ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పైన కంటిన్యూ యాప్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ స్క్రీన్ ఒక ఐఫోన్ స్క్రీన్లా అయితే మారిపోతుంది. చూసుకోవచ్చు. ఇక్కడైతే చాలా బాగుంటుంది గైస్. చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకైతే ఐఫోన్ అయితే వచ్చేసింది మన మొబైల్లో. ఇక్కడైతే మీరైతే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా. ఇది ఎలా యూస్ చేయాలి అనేది మనకైతే వస్తూ ఉంది. మీకైతే ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా ఆండ్రాయిడ్ మొబైల్ ఒక ఐఫోన్లా మీకైతే కనిపిస్తూ ఉంది కదా. డిస్ప్లే అంతా కూడా ఒక ఐఫోన్లో అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. మీరైతే చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది గైస్. మీరు కూడా ఒక ఐఫోన్లో అయితే మీ మొబైల్ని అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. ఐఫోన్స్ అయితే ఇలానే ఉంటాయి కదా. ఇక్కడైతే ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, నేను తిప్పుతున్నాను. ఈ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే ఫేవరెట్, డివైస్, రీసెంట్, కంట్రోల్, హోమ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఐఫోన్ కూడా ఇలానే వస్తాయి. మీకైతే ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా గైస్. ఐఫోన్ అయితే ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఒక ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్ డాష్బోర్డ్ అయితే మనం అయితే తీసుకోవచ్చు. గైస్ మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.